టీమిండియాను 2 వరల్డ్ కప్స్లో గెలిపించి ఆ తర్వాత చావుతో పోరాడి క్యాన్సర్ని కూడా జయించి తిరిగి గ్రౌండ్లోకి అడుగుపెడితే సొంత టీం మేనేజ్మెంటే కనీసం తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఏ కారణం చెప్పకుండా టీంలో నుండి తీసిపారేశారు. నేను చెప్తుంది ఎవరి గురించో కాదు, ఒకప్పటి టీమిండియా డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ గురించి. రీసెంట్గా స్పోర్ట్స్ తక్ ఇంటర్వ్యూలో మాట్లాడిన యువరాజ్ 2019లో తను ఎందుకు రిటైర్మెంట్ ఇవ్వాల్సొచ్చిందో చెప్తూ కోహ్లీ, ధోనీల గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. దాంతో యువరాజ్ రిటైర్మెంట్కు ధోనీ, కోహ్లీలే కారణం అనే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే 2019లో అసలేం జరిగింది? విరాట్ వల్లే యువరాజ్ టీమిండియాకు దూరమయ్యాడా? ఎంఎస్ ధోనీ చెప్పిన ఆ ఒక్క మాట యువీ జీవితాన్ని ఎలా మార్చేసింది? 2027 వరల్డ్ కప్ విషయంగా, రోహిత్, కోహ్లీల విషయంగా యువరాజ్ ఏం సలహా ఇచ్చాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. యువరాజ్ సింగ్ అంటే మీలో ఎంతమందికిష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు యువరాజ్ సింగ్. భారత జట్టు 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు మరియు 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఈ మాజీ ఆల్రౌండర్ పోషించిన పాత్ర అత్యంత కీలకం. 2011 ప్రపంచకప్లో అతని ప్రదర్శన అద్భుతం. ఆ టోర్నీలో యువరాజ్ 300 కంటే ఎక్కువ పరుగులు చేసి 15 వికెట్లు తీసిన మొదటి ఆల్రౌండర్గా చరిత్ర సృష్టించాడు. ఆ సమయంలో అతను కొట్టిన ప్రతి సిక్సర్ కోట్లాది మంది భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అయితే ఆ మెగా టోర్నీ తర్వాతే అతనికి క్యాన్సర్ ఉందని తేలింది. సాధారణంగా ఎవరైనా ఆ పరిస్థితిలో కుంగిపోతారు. కానీ యువరాజ్ సింగ్ తన పట్టుదల మరియు విశ్వాసంతో ఆ మహమ్మారిని జయించి మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టాడు. యువరాజ్ సింగ్ ఇంటర్నేషనల్ కెరియర్ 2000వ సంవత్సరంలో మొదలవగా 2019లో క్రికెట్కు వీడ్కోలు పలికాడు. తన 17ఏళ్ల సుదీర్ఘ కెరియర్లో యువీ 304 వన్డేలు, 58 టీ20లు మరియు 40 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అలా వన్డేల్లో 8701 పరుగులు మరియు 111 వికెట్లు తీసి ఒక కంప్లీట్ మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. కానీ కెరియర్ ఎండింగ్లోనే యువీకి అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. జట్టులో తనకు చోటుంటుందో లేదో తెలియని అనిశ్చితి అతన్ని ఎంతో గాధించింది. ముఖ్యంగా 2019 వన్డే వరల్డ్ కప్లో ఆడాలన్న అతని చివరి కోరిక తీరకుండానే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. ఇక ఈ విషయం గురించే యువరాజ్ సింగ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత యువీ ఆడిన కొన్ని మ్యాచుల్లో అతని ప్రదర్శన చాలా బాగుంది. ఆ సమయంలో ఆయన ఆడిన 9 వన్డేల్లో 2 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కూడా అందుకున్నాడు. అలాగే 99 స్ట్రైక్ రేట్తో ఆ ఏడాది 372 పరుగులు కూడా సాధించాడు. అయినా కూడా టీమిండియాలో అతనికి మళ్లీ స్థానం దక్కలేదు. తనను టీం నుండి ఎందుకు తీసేశారో, అసలు ప్లాన్ ఏంటో నాటి కెప్టెన్ విరాట్ కోహ్లీ గానీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి గానీ తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని యువీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక సీనియర్ ఆటగాడు అన్న గౌరవం కూడా లేకుండా తన పట్ల అవమానకరంగా ప్రవర్తించారని యువీ ఫైర్ అయ్యాడు. అలాగే తన రిటైర్మెంట్ విషయంలో నేషనల్ క్రికెట్ అకాడమీ తీరును కూడా యువరాజ్ తప్పుపట్టాడు. ఆ సమయంలో మేనేజ్మెంట్ యువీకి ఒక కండిషన్ పెట్టింది. అదే యోయో టెస్ట్. 36 ఏళ్ల వయసులో ఉన్న యువీ ఈ ఫిట్నెస్ టెస్ట్ను క్లియర్ చెయ్యలేడని వారు బలంగా నమ్మారు. అది పాస్ అవ్వకపోతే యువీని టీం నుండి తప్పించడం సులభమవుతుందని వారు భావించారు. కాబట్టి ఇది కేవలం తనను తప్పించడానికి చేసిన ఒక వంక లేదా సాకు మాత్రమేనని యువీ అభిప్రాయపడ్డాడు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ యువీ ఆ యోయో టెస్ట్ను క్లియర్ చేశాడు. అయినా కూడా యువీకు మళ్లీ టీంలో చోటివ్వలేదు. ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయ్యాక కూడా తనను దేశీయ క్రికెట్ ఆడమని చెప్పారు. అంటే ఏదో ఒక సాకుతో తనను ప్రక్కన పెట్టడమే వారి లక్ష్యమని యువీకి అర్థమైంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఎవరూ సమాధానం చెప్పడం లేదని భావించిన యువీ నేరుగా అప్పటి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఫోన్ చేశాడు. ధోనీ అప్పటికి కెప్టెన్ కాకపోయినా జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఉన్నాడు. ధోనీ తనకు అత్యంత నిజాయితీగా పరిస్థితిని వివరించాడు. సెలెక్టర్లు ఇకపై నీ వైపు చూడటం లేదు, వాళ్లు యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు అని ధోనీ యువీకి స్పష్టంగా చెప్పాడు. ధోనీ ఇచ్చిన ఆ స్పష్టత వల్లే యువీకి అసలు విషయం అర్థమైందని, అందుకే తాను 2019లో రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నానని యువీ తెలిపాడు. ధోనీ తనకు సరైన దృక్పథాన్ని అందించినందుకు యువీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. యువరాజ్ సింగ్ విషయంలో జరిగిన ఈ అన్యాయంపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా స్పందించాడు. టీమిండియా యాజమాన్య వైఖరి తనను ఎంతగానో నిరాశపరిచిందని ఆయన పేర్కొన్నాడు. పూర్వం ఆటగాళ్లు తమ కెరీర్ ముగిసిపోయిందని వార్తాపత్రికల్లో చూసి తెలుసుకునేవారని, కాని ఇప్పుడు పరిస్థితులు మారినా కూడా కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం విచారకరమని ఆయన ట్విట్టర్ వేదికగా వాపోయాడు. 2 ప్రపంచకప్లు అందించిన దిగ్గజాల విషయంలోనైనా యాజమాన్యం మెరుగ్గా ప్రవర్తించాల్సిందని, ఆటగాళ్లతో ముందే చర్చించి వారికి స్పష్టత ఇవ్వాలని జాఫర్ గట్టిగా చెప్పాడు. యువీ ఒక్కడే కాదు, గతంలో వీరేంద్ర సేవాగ్, జహీర్ ఖాన్ మరియు హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాలకు కూడా ఇదే విధమైన అనుభవాలు ఎదురయ్యాయి అని యువీ స్వయంగా వెల్లడించాడు.
అయితే ఈ విషయంగా అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయం మాత్రం మరోలా ఉంది. భారత జట్టును ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డింగ్ టీంగా మార్చడమే మా లక్ష్యమని, అందుకే ఫిట్నెస్ పారామీటర్లను కఠినం చేశామని ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. యువరాజ్ సింగ్ మరియు సురేష్ రైనాలను జట్టు నుండి పక్కన పెట్టడానికి వారి ఫిట్నెస్ సమస్యలే ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశాడు. సెలక్షన్ విషయంలో నేను జోక్యం చేసుకోనని, కానీ టీం విజన్లో భాగంగా సెట్ చేసిన పారామీటర్లకు ఎవరైనా ఖచ్చితంగా సరిపోవాల్సిందేనని శాస్త్రి నొక్కి చెప్పాడు. అంటే ఫిట్నెస్ పేరుతోనే సీనియర్లను పక్కన పెట్టడమే అప్పటి మేనేజ్మెంట్ వ్యూహమని మనకు అర్థమవుతోంది. యువరాజ్ సింగ్ ఇప్పుడు తన వ్యక్తిగత బాధను పక్కనపెట్టి ప్రస్తుతం జట్టులో ఉన్న సీనియర్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ విషయంలో మేనేజ్మెంట్ ఇప్పటి నుండే వారికి స్పష్టత ఇవ్వాలని ఆయన కోరాడు. రోహిత్, విరాట్ వంటి గొప్ప ఆటగాళ్లకు వారి పాత్రల గురించి, భవిష్యత్తు ప్రణాళికల గురించి ముందే చెప్పడం వల్ల వారు మానసికంగా సిద్ధంగా ఉంటారని యువి అభిప్రాయపడ్డాడు. మీరు యువ ఆటగాళ్ల వైపు చూస్తున్నారా లేదా సీనియర్లనే కొనసాగిస్తారా అనేది ఖచ్చితంగా చెప్పండి. ఆ సంభాషణ వారికి ఇబ్బందిగా ఉన్నా సరే ముఖం మీదే నిజం చెప్పండి అని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరియు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లకు సూచించాడు. ఐపీఎల్ 2026 తర్వాత ఈ చర్చ ఖచ్చితంగా జరగాలని ఆయన డిమాండ్ చేశాడు. అంతేకాకుండా 2027 వన్డే వరల్డ్ కప్ కోసం యువ ఆటగాళ్లను ఇప్పుడే సిద్ధం చేయాలని యువి హెచ్చరించాడు. యశస్వీ జైస్వాల్ వంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని ఎప్పుడు గైడ్ చేస్తారు అని ఆయన ప్రశ్నించాడు. రోహిత్ శర్మకు ఏదైనా గాయమైతే ఆయన స్థానాన్ని భర్తీ చేసే యువ ఆటగాడు సిద్ధంగా ఉండాలి. కేవలం చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల టీం నష్టపోతుందని ఆయన విశ్లేషించాడు. సీనియర్లను గౌరవంగా పంపడం మరియు యువతకి సరైన అవకాశాలు ఇవ్వడం మధ్య సమతుల్యత ఉండాలని ఆయన కోరాడు. తన విషయంలో జరిగిన తప్పులు మరెవరి విషయంలోనూ పునరావృతం కాకూడదనేదే యువి ప్రధాన ఉద్దేశం. రిటైర్మెంట్ తర్వాత కూడా యువరాజ్ సింగ్ క్రికెట్కు దూరంగా లేదు. ఆయన తన వ్యక్తిగత స్థాయిలో అభిషేక్ శర్మ మరియు శుభ్మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తూ వారిని తీర్చిదిద్దుతున్నాడు. ఇది భారత క్రికెట్కు ఆయన అందిస్తున్న ఒక గొప్ప సేవ. అయితే ఆయన కామెంటరీ బాక్స్లో మాత్రం మనకి ఎక్కడా కనిపించడు. దానికి కూడా యువి ఒక బలమైన కారణం చెప్పాడు. తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన వారితో కలిసి కూర్చుని మాట్లాడటం తనకు ఇష్టం లేదని ఆయన కుండబద్దలు కొట్టాడు. ఇది క్రికెట్ మీడియాలోని విషపూరితమైన కోణాన్ని బయటపెడుతోంది. ముగింపుగా చూస్తే యువరాజ్ సింగ్ కథ మనకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. ఒక లెజెండరీ ఆటగాడు అడిగేది కేవలం డబ్బు లేదా పదవులు కాదు, తన 17 ఏళ్ల కష్టానికి దక్కాల్సిన కనీస గౌరవం మరియు స్పష్టత. మేనేజ్మెంట్ లోపాలు ఒక ఆటగాడి మానసిక స్థితిని ఎంతలా దెబ్బతీస్తాయో యువి అనుభవాలు మనకు సాక్ష్యం. అయినా కూడా పాత విషయాలను పక్కనపెట్టి భవిష్యత్తు తరాల కోసం గలం ఎత్తుతున్న యువి మనందరికీ స్ఫూర్తిదాత. భారత క్రికెట్ ఇకనైనా తన పద్ధతులను మార్చుకుని ఆటగాళ్లతో బహిరంగంగా మరియు నిజాయితీగా చర్చించే సంస్కృతిని అలవర్చుకోవాలని ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.